అతడు విశ్వాసమును బట్టి 365 సంవత్సరాలు అతడు దేవునితో నడిచెను అని రాయబడింది. ఈ 365 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి పేరు హానోక్ అని మనం చూడగలం. 65 సంవత్సరాల వయసులో అతడు మెతుషేలని కంటే మిగతా 300 సంవత్సరాలు అతడు కుమారులను కుమార్తెలను కని 365 సంవత్సరాలు అతడు బ్రతికాడట. 11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాసపు వీరుల జాబితాలో ఈ హానోకు గురించి కూడా రాయబడింది. దానికి కలిగిన కారణం ఏంటి తెలుసా? నా వైపు చూస్తూ వినండి. నోవాహు కట్టినట్లు హానోకు ఓడ కట్టాడా? మాట్లాడాలి. కట్టలేదు. అబ్రహాము కన్నట్లుగా 100వ ఏట వాగ్దానము రీతిలో ఆకాశముల నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె సంతానాన్ని కలిగి ఉన్నాడా? లేడు. మోషే నడిపించినట్లుగా లక్షల మంది ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించాడా? మాట్లాడాలా. యోషువ కూల్చినట్లుగా యెరికో గోడను కూల్చాడా? మాట్లాడాలా. చెప్పాలా. దావీదు చంపినట్లుగా గొలియాతును చంపాడా? హానోకు పాస్టర్ గారా? హానోకు సువార్తికుడా? హానోకు యాజకుడా? కానీ ఒక విషయాన్ని గమనించండి. అతడు ఏ అద్భుతాలను చేయకపోయినా, స్వస్థతలు చేయకపోయినా, ప్రవచనాలు చెప్పకపోయినా, సంఘాన్ని కట్టకపోయినా, ఏ సూచక్రియలు చేయకపోయినా అతడు విశ్వాసుల జాబితాలో అతడి పేరు రాయబడ్డానికి కారణం ఒకటే. అతడు 365 సంవత్సరాలు యేసయ్య చేయి పట్టుకుని విడిచిపెట్టక నడిచాడు. హల్లెలూయా.